నమస్కారం అండి. అయ్యా కూటమి ప్రభుత్వం వారు 11, 11 అని తెగ ట్రోల్ చేస్తున్నారు, తెగ కామెడీ చేస్తున్నారు, తెగ విమర్శిస్తున్నారు కదా! మరి పవన్ కళ్యాణ్ గారు అయితే రెండు దిక్కులు ఎక్కడ గెలయలేదు కదా! ఒకసారి ఎవరో ఒకరు గెలిచారు, వాళ్ళు వెంటనే కనుమరుగైపోయారు. మీ సింగిల్ ట్రాక్ ఇది. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో మీరు ఒక్కసారైనా సింగిల్‌గా పోటీ చేసి గెలిసారా? చేత కాదు ఆళ్ళని పట్టుకొని, ఈళ్ళని పట్టుకొని గెలిచి పరిపాలన తప్పితే ఎప్పుడైనా సింగిల్‌గా పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు జగన్ గారిని అంటారేటి? ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడు. అవసరమైతే మాకు జీరో వచ్చినా మేము హీరోలమే. ఎందుకంటే మేము ఒంటరిగా పోటీ చేసి గెలిస్తే స్వతంత్రంగా పరిపాలన చేయగలము. ప్రజలకి చేయవలసింది చేయగలము. దమ్ము ధైర్యంతో పరిపాలన చేయగల సత్తా ఉంటుందనే ఉద్దేశంతోనే మా జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు, సింగిల్గానే వ్యవహరిస్తున్నారు. మీకు అది లేదే. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెనుపోటు పొడుస్తాడా? లేదండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు వెనుపోటు పొడుస్తాడా? అయ్యి బాబు మా బతికేంటి, మా పరిస్థితి ఏంటి అని మీరిద్దరు అవుతుంటారు. కార్యకర్తలు అయితే ఇదేం సోదరా బాబు, మా పవన్ ముఖ్యమంత్రి అవుతే బాగున్నాను వాళ్ళు చూస్తున్నారు. ఇదేం బాధరా బాబు, పవన్ పక్కనేటి మా చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తే బాగున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. మీ కార్యకర్తల్లో, మీ నాయకుల్లో నిస్పృహ, నిరాశ కనిపిస్తుంది. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. మమ్మల్ని అనే ముందు మీ గులివింద పూస సామెత ఒకసారి గుర్తు చేసుకోండి.